చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఒకరిది పని ఎక్కువ, ప్రచారం తక్కువ. ఇంకొకరిది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. అదానీ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఏపీకి గూగుల్ను తెచ్చేశాం, ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది అంటూ బాబు లోకేష్ చేసిన ప్రచారం, దానికి ఎల్లో మీడియా కోరస్ అంతా ఇంత కాదు. బాబు మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చేశాడంటూ గల్లీ గల్లీలో హోర్డింగులు పెట్టి మరీ హడావుడి చేశారు. తీరా చూస్తే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ అని తేలింది. దీనికి పునాది రాయి జగన్ హయాంలోనే పడిందన్నది స్పష్టమైంది. దానికి ఇది కొనసాగింపు మాత్రమేనని క్లారిటీ వచ్చింది. ఇందులో బాబు లోకేష్ ఘనత ఏమీ లేదని తేట తెల్లం అయింది. ఇంతకీ ఏపీలో అదానీ గూగుల్ డేటా సెంటర్కు తొలి అడుగు ఎప్పుడు పడింది? జగన్ హయాంలో ఎంత పురోగతి సాధించింది? ముందు గూగుల్ గూగుల్ అని డబ్బా కొట్టి ఇప్పుడెందుకు ఎల్లో మీడియా అదానీ పేరు తెరపైకి తెచ్చింది? లోకేష్ని ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేసేందుకు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారు? నిజంగా లోకేష్కు అంత సీనుందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు చంద్రబాబు బండారాన్ని బయట పెడుతున్నాయి. టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై అదే పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం కేసినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాననడం మొదలుకొని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనడం వరకు హబ్బో టీడీపీ బాగోతాలన్నీ బట్టబయలవుతున్నాయి. అప్పట్లో ఓటుకు నోటు, ఇప్పుడు నోటుకు సీటు. స్వయంగా ఒక ఎంపీ గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించడం నుంచి పేకాట క్లబ్బులు నడపడం వరకు అన్నింటిలోనూ ప్రత్యక్షంగా ఆయన హస్తం ఉందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ కొలికపూడి చెప్పినటువంటి సంచలన నిజాలేంటి? గంజాయి రవాణా, పేకాట క్లబ్బులు టీడీపీ నేతలే నడుపుతున్నారా? ఆ డబ్బులతోనే వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ప్రమాదం వేరు, నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదం వేరు. కర్నూలులో ఘోర బస్సు ప్రమాదానికి ఇదే కారణం. 19 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నది ఇదే. దీనికి ఆ బైకర్నో బస్సు డ్రైవర్నో బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. తిలా పాపం తలా పిడికడు అన్నట్లు ఈ పాపంలో ఆ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. పదే పదే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నా ఇటు ప్రైవేటు బస్సు యాజమాన్యాల తీరులోనూ అటు ప్రభుత్వాల్లోనూ మార్పు రావడం లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సంతాప ప్రకటనలు చేయడం, నష్టపరిహారాలు ప్రకటించడం, విచారణ పేరుతో హడావుడి చేయడం, ప్రైవేటు బస్సుల తనిఖీల పేరుతో కొన్ని రోజులు డ్రామా నడిపించడం, ఆ తరువాత అంతా షరామామూలే. అసలు ప్రైవేటు బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కర్నూలులో జరిగిన ఘోరంలో ఎవరి పాపం ఎంత? ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం అంటే ఎందుకు భయపడాల్సి వస్తోంది? తేల్చేద్దాం గన్ షాట్గా. గూగుల్ డేటా సెంటర్ అని ఊదరగొట్టారు. జగన్ పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీట్ దెబ్బకు గూగుల్ ముందు అదానీని యాడ్ చేశారు. క్రెడిట్ చోరీ విషయం బయటపడడంతో తేలుకుట్టిన దొంగల్లా కామ్గా ఉండిపోయారు. లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తూ చేసిన ప్రచారం, హడావుడి అంతా తుస్సుమనిపోవడంతో డామెట్ కథ అడ్డం తిరిగిందంటూ నాలుక కరుచుకున్నారు. అసలు అదానీ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ జరిగిన కథ ఏంటి? దీనికి పునాది రాయి వేసిందెవరు? ఆ క్రెడిట్ను కొడుకు ఖాతాలో వేసేందుకు బాబు ఎలాంటి సర్కస్ ఫీట్లు చేశారు? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, దానికి సూటిగా సుత్తి లేకుండా సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అదానీ గూగుల్ డేటా సెంటర్ వెనుక అసలు కథ ఏంటి? కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదట. బహుశా వైఎస్ఆర్సీపీ ఈ సూత్రం ఎక్కువగా ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. చేసిన పని, సాధించిన ఘనత గురించి ఎప్పుడు చెప్పుకోవాలో అప్పుడు చెప్పుకోదు. ఆ క్రెడిట్ చంద్రబాబు పూర్తిగా కబ్జా చేసిన తరువాత ఇది విషయమని అసలు విషయం చెబుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదానీ గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ అచ్చంగా అదే జరిగింది. దీని వెనుక అసలు కథ గురించి చెప్పుకోవాలంటే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ను ఏపీకి తీసుకొచ్చేలా తొలి అడుగు వేశారు. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలతో అడుగులు వేశారు. ఎంఓయు సైన్ చేయడం లాంటివి దాటేసి
ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, మెటీరియలైజ్ చేసే యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో కీలకమైన సబ్సీ కేబుల్కు సంబంధించి సింగపూర్ ప్రభుత్వానికి 2021 మార్చిలో లేఖ రాశారు. ఈ డేటా సెంటర్ కోసం 2022 అక్టోబర్లో అదానీ గ్రూప్ గూగుల్తో వ్యాపార భాగస్వామ్యం ఏర్పరచుకుంది. 2023 మే నెలలో ఈ డేటా సెంటర్కు సంబంధించి సీఎం హోదాలో జగన్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పుడు అర్థమైందా? బాబు లోకేష్ కొత్తగా గూగుల్ తీసుకొచ్చిందేమీ లేదు. జగన్ హయాంలోనే అదానీ గూగుల్ డేటా సెంటర్కు బీజం పడిందని. కాకపోతే జగన్ ప్రచారం చేసుకోలేకపోయారు. చంద్రబాబు తెలివిగా ఆ క్రెడిట్ కొట్టేసే ప్లాన్ వేశారు. ఇక అత్యంత ప్రధానమైన రెండో ప్రశ్న, బాబు అండ్ ఎల్లో మీడియా అదానీ పేరు ఎందుకు దాచేశాయి? అదానీ గూగుల్ డేటా సెంటర్తో ఈ అక్టోబర్ 14న ఎంఓయూ జరిగింది. కానీ ఆ ఎంఓయూలో అదానీ కనబడలేదు. ఎల్లో మీడియాలో ఆయన పేరు వినబడలేదు. కారణమేంటో తెలుసా? అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందం గుర్తుకొస్తుంది. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడెందుకు మేళాలు అన్న మాట వినబడుతుంది. అందుకే తెలివిగా ఎక్కడా అదానీ పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ జగన్ ప్రెస్ మీట్ తరువాత క్రెడిట్ సోర్స్ అంతా భుజాలు తడుముకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్లో మీడియా అదానీ పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. అలాగని జగన్కు క్రెడిట్ ఇవ్వలేరుగా. అందుకే అదానీ డేటా సెంటర్కు సంబంధించిన ఒప్పందం 2019లో బాబే చేసుకున్నారంటూ వార్తలు వండివార్చాయి. ఏదైతేనేం వచ్చింది గూగుల్ డేటా సెంటర్ కాదని అదానీ డేటా సెంటర్ అని తేలిపోవడం, చివరకు లోకేష్ గాలి తుస్సుమనిపోవడం చకచక జరిగిపోయాయి. ఇక కీలకమైన మూడవ ప్రశ్న, గోడౌన్ అని పిలిస్తే ఎందుకు ఎల్లో మీడియా మండిపడుతోంది? గోడౌన్ అంటే చాలు ఎల్లో మీడియా గొల్లుమంటోంది. 200 ఉద్యోగాలకు 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఎదిరించి ఆహ్వానిస్తే అది గోడౌన్ కాక మరేమవుతుంది? ఈ మాట అంటే చాలు ఎల్లో మీడియా ఉలిక్కి పడుతోంది. డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియకపోవడం వల్ల వచ్చిన చిక్కులివే. డేటా సెంటర్ అంటే జస్ట్ లైక్ గోడౌన్ అంతే. దాంతో భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. కానీ ఆ డేటా సెంటర్ చుట్టూ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేసి దాన్ని డెవలప్మెంట్ సెంటర్గా మారిస్తే ఖచ్చితంగా మన యువతకు వేల సంఖ్యలో ఉపాధి దొరుకుతుంది. ఓసారి ఈ అదానీ గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం జీవో పరిశీలిస్తే ఇన్ని జాబులు వస్తాయని ఎక్కడా మెన్షన్ చేయలేదు. కాకపోతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ డేటా సెంటర్తో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని తేలింది. ఇదే విషయాన్ని ఎల్లో తాత ఆత్మ రాసుకొచ్చింది. కానీ ఏపీలో భారీ హోర్డింగులు పెట్టి 1,00,000కు పైగా ఉద్యోగాలంటూ ఊతరగొడుతున్నారు. ఇక ఇదే ఒప్పందం జగన్ హయాంలోనే జరిగిందని చెప్పుకున్నాం కదా. మరి అప్పుడు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఏం చేశారనేదేగా మీ ప్రశ్న. వినండి, జాగ్రత్తగా వినండి. కేవలం డేటా సెంటర్తో యువతకు ఉద్యోగాలు రావనే ఉద్దేశంతోనే మాకు డేటా సెంటర్ మాత్రమే కాదు డెవలప్మెంట్ సెంటర్ కూడా కావాలని షరతు పెట్టారు. దీంతో డేటా సెంటర్తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ మధురవాడలో పెట్టేందుకు అదానీ ముందుకొచ్చారు. మొత్తం 14,634 కోట్ల పెట్టుబడితో నేరుగా 24,990 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఓయూ చేసుకున్నారు. ఇక నాలుగవ ప్రశ్న, లోకేష్ను ఫ్యూచర్ లీడర్గా ప్రాజెక్ట్ చేయాలని పప్పులో కాలేశారా? నెపోకిడ్ ఈ పదం ఎక్కువగా సినీ రంగంలో వినబడుతుంది. ఆల్రెడీ అతని కుటుంబంలో ఎవరో ఒకరు పరిశ్రమలో బలంగా పాతుకుపోయి ఉంటారు. సో అవకాశాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఫస్ట్ ఛాన్స్ ఈజీగానే వచ్చేస్తుంది. కానీ తనను తాను నిరూపించుకోకపోతే క్రమంగా ఫేడౌట్ అయిపోతాడు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ కూడా నెపో కిడ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లోకేష్ తాత సీఎం, తండ్రి సీఎం, వెన్నుపోటుతో సొంతం చేసుకున్న పార్టీకి ఓనర్ కూడా తానే. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తికి రాజకీయాలంటే రెడ్ కార్పెట్. అటు ఇటుగా 2011 నుంచి లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. అయినా అతని స్టామినాపై బలమైన నమ్మకంతో చంద్రబాబు 2014లో పోటీకి దింపలేదు. 2017లో బ్యాక్డోర్ నుంచి ఎమ్మెల్సీ పదవి చేపట్టి మంత్రి అయిపోయారు. 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఈవీఎంల కాలంలో టైం కలిసి రావడంతో 2024లో గెలిచారు. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. లోకేష్ను పూర్తిగా లైమ్ లైట్లోకి తేవాలని ఇంటి పోరు పెరుగుతోంది. అందుకే అతడే మన ఫ్యూచర్ లీడర్ అన్నట్లుగా జనాలపై రుద్దుతున్నారు. వేల సంఖ్యలో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. గూగుల్ దెబ్బకు ఇక లోకేష్ దశ తిరిగిపోతుంది అనుకున్నారు. కానీ అది తుస్సుమంది. ఇక చివరి ప్రశ్న,
క్రెడిట్ చోరీలో చంద్రబాబును కొట్టేవారు లేరా? కష్టపడకుండా క్రెడిట్ సొంతం చేసుకోవడంలో చంద్రబాబు ముందుంటారు. అది అదానీ గూగుల్ డేటా సెంటర్ అయినా, అమ్మఒడైనా. బాబు మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చేశాడని ఓ రేంజ్లో నిన్నటి వరకు డప్పేశారు కదా. అసలు ప్రధాని మోడీ కానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచై కానీ, గౌతమ్ అదానీ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు పేరు కానీ, నారా లోకేష్ పేరు కానీ ప్రస్తావించడం మీరు విన్నారా? పోనీ ఈ డేటా సెంటర్కు సంబంధించి వాళ్ళు చేసిన ట్వీట్లలో ఎక్కడైనా బాబు లోకేష్ పేరు కనిపించిందా? కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. నరేంద్ర మోడీ గారి ట్వీట్, సుందర్ పిచాయ్ గారి ట్వీట్, ఎక్కడా కూడా చంద్రబాబు పేరు కానీ, లోకేష్ పేరు కానీ ప్రస్తావనకు రాలేదు. ఆఖరి గౌతమ్ అదానీ గారు పెట్టినటువంటి పోస్ట్లో కూడా చంద్రబాబు పేరు, లోకేష్ పేరు మనం భూతద్దం పెట్టి వెతికినా మనకు కనిపించదు. ఇక బాబు గారి క్రెడిట్ చోరీ విషయానికి వస్తే సెల్ ఫోన్ నుంచి కంప్యూటర్ వరకు అన్నింటికీ తానే ఆద్యుడినని గొప్పలు చెప్పుకుంటారు. మాదాపూర్లో సైబర్ టవర్స్ 6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్ట్ అది. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్ జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ విషయం చెప్పని చంద్రబాబు ఆంధ్రాకు ఐటీని తానే పరిచయం చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఓఆర్ఆర్ ఫేజ్ 1 కింద 126 కిలోమీటర్ల ప్రాజెక్టు 2006లో ప్రారంభించి 2012లో పూర్తి చేశారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చింది అది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ దేశంలోనే అతి పొడవైనది. 2005లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు వైఎస్ఆర్. జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కుతుంది. 2005లో శంకుస్థాపన జరిగితే 2008లో ప్రారంభమైంది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబు ముద్ర ఉందా? 2003తో ఆయనకు హైదరాబాదుకు సంబంధం తెగిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత అతనికి హైదరాబాదుతో బీరకాయ పీచు సంబంధం కూడా లేదు. కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కాదు అతను. హైదరాబాదును డెవలప్ చేయడానికి హైదరాబాదులో కార్పొరేటర్ కూడా కాదు అతను. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి అంతా వైఎస్ఆర్ కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఫైనల్గా ఒక్క మాట, 2003 తర్వాత తెలంగాణతో ప్రత్యేకించి హైదరాబాద్తో చంద్రబాబుకు సంబంధాలు తెగిపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ 20 ఏళ్ళు ఇడ్లీ పాత్ర డిజైన్లతో, ఎల్లో మీడియా డప్పులతో, గాలి మాటలతో, విదేశీ పర్యటనలతో కాలం గడిపేసేవారు. ఇది మాత్రం గన్ షాట్. అది వారిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కావచ్చు. కానీ అది మొత్తంగా టీడీపీ కొంప కొల్లేరు చేస్తోంది. కొలికిపొడి నిజాలన్నీ కక్కేస్తున్నారు. అసలు రాష్ట్రంలో పేకాట మొదలుకొని రేషన్, ఇసుక, గంజాయి వరకు మొత్తం మాఫియాలను ఎవరు నడిపిస్తున్నారు? అలా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారు? గత ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే సీటు ఎంత కమ్ముకున్నారు? ఇవన్నీ బయటపడుతున్నాయి. కొలికిపొడి వర్సెస్ కేసినేని ఎపిసోడ్లో బయటకొచ్చినటువంటి సంచలన నిజాలేంటి? ఇవి బాబును ఎలా ఇరకాటంలో పెట్టాయి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, వాటికి సూటిగా సుత్తి లేకుండా వస్తున్న సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కొలికిపొడి కేసినేని చిన్ని వార్ బాబు కొంప ముంచుతోందా? దీన్ని కొలికిపొడి కేసినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరుగా చూడటం ఒక కోణం. వీళ్ళిద్దరూ బయట పెడుతున్న సంచలన నిజాలు బాబు గారి దిక్కుమాలిన రాజకీయాలను మరోసారి బయట పెడుతున్నాయనే కోణంలో చూడటం మరో కోణం. మనం చూడాల్సింది ఈ కోణంలోనే. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి కేసినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారన్నది కొలికిపొడి ఆరోపణ. నిజానికి అది ఆరోపణ మాత్రమే కాదు, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. సో అది పచ్చి నిజం. అంటే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం చంద్రబాబు అభ్యర్థుల నుంచి ఏ రేంజ్లో డబ్బులు వసూలు చేస్తారో చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. ఇక స్వయంగా టీడీపీ ఎంపీనే గంజాయి బ్యాచ్లను నడుపుతున్నారని కొలికిపొడి చెప్పటం మరో సంచలనం. అటు చంద్రబాబు మాత్రం గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపుతానంటూ వీర లెవెల్లో ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ సీన్ చూస్తే స్వయంగా టీడీపీ నేతలు గంజాయి బ్యాచ్లను ప్రోత్సహిస్తున్నట్టు కొలికిపొడి మాటలతో మనకు అర్థమవుతుంది. ఒక్క గంజాయి మాత్రమే కాదు సార్, పేకాట క్లబ్బులు, ఇసుక అక్రమ రవాణా, ఇలా చాలా కథలే ఉన్నాయి. ఇక నకిలీ మద్యం వ్యాపారం అయితే 3 క్వార్టర్ బాటిళ్లు, 6 ఫుల్ బాటిళ్లతో గలగలలాడుతోంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఇలా దోచుకోవడానికేనా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అత్యంత ప్రధానమైన రెండవ ప్రశ్న, ఎంపీ కేసినేని చిన్ని ప్రధాన ఆదాయ వనరు పేకాట క్లబ్బులేనా?
వినడానికి వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పేకాట శిబిరాలపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం, భీమవరం డీఎస్పీపై ఆరోపణలు చేయటం చూశాం కదా. ఆ డీఎస్పీకి మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముందుకు రావడం, పేకాట అంటే అదొక స్కిల్ గేమ్ అన్నట్లుగా మాట్లాడడం విన్నాం కదా. ఇప్పుడు ఏకంగా ఒక టీడీపీ ఎంపీ ప్రధాన ఆదాయ వనరు పేకాట క్లబ్బులు నడపడమని స్వయంగా అదే టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాళ్ళిద్దరి వివాదం తన కొంప ముంచుతోందని బాబు తలబాదుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అదే కేసినేని చిన్నికి సంబంధించిన రియల్ ఎస్టేట్ మోసాలు, పాత నేరస్తులను చేరదీసి గంజాయి సరఫరా సీక్రెట్లు, నిరుద్యోగులను మోసగించడం, ఇలా అన్నీ బయట పెట్టేయడంతో బాబు భుజాలు తడుముకుంటున్నారు. ఇక అత్యంత ప్రధానమైన మూడవ ప్రశ్న, ఆ డబ్బులతోనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొన్నారా? ఎంపీ కేసినేని చిన్ని తరఫున ఇసుక రేషన్ మాఫియాను చూసుకునే రామచంద్రరావు ఇచ్చిన డబ్బులతోనే తిరువురులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఎల్లో మీడియా డిబేట్లో కొలికిపూడి కక్కేశారు. అంటే ఇలాంటి అక్రమ వ్యాపారాల ద్వారా వస్తున్న డబ్బులను వెదజల్లి నేతలను కొనుగోలు చేస్తున్నారన్న పచ్చి నిజం ఆధారాలతో సహా బయటపడింది. ఇవే చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నటువంటి తీరు. నిజానికి ఇలా ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను సంతల్లో పశువుల్లా కొనడం బాబుకు కొత్తేమీ కాదు. అప్పట్లో ఓటుకు నోటు ఎరగా వేసి అడ్డంగా పట్టుబడిపోయారు. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడు కౌన్సిలర్లను కూడా అదే కోవలో కొనుగోలు చేశారు. ఇక ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, పేకాట మాఫియా, గంజాయి మాఫియా, ఇలా అన్ని మాఫియాలు టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే అధికారికంగా నడుస్తున్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఇదే కేసినేని చిన్నికి మద్యం కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. లేని మద్యం కేసుపై ఇంతలా హడావుడి చేస్తున్న చంద్రబాబు కేసినేని చిన్నిపై విచారణకు మాత్రం ఆదేశించలేదు. ఇప్పుడు అతను ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు చేస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారనేది కొలికిపూడి వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. మరి ఇవేవి చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతున్నాయా? అలా అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్. ప్రైవేటు బస్సులో ప్రయాణం అంటేనే దేవుడి మీద భారం వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన మొదటిది కాదు, చివరిది అంతకన్నా కాదు. ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ఓ 2-3 రోజులు హడావుడి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ దిశగా ప్రభుత్వాలు అడుగులేయడం లేదు. అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటి? తప్పు ప్రైవేటు బస్సు యాజమాన్యాలదా? చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలదా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, వాటికి సూటిగా లేకుండా వస్తున్నటువంటి సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది? తల్లిదండ్రులను కలవడానికి వెళుతున్న కొడుకు, కూతుర్ని కలవడానికి వెళుతున్న తండ్రి, ఉద్యోగం కోసం వెళుతున్న యువకుడు, పెద్ద చదువుల కోసం వెళుతున్న విద్యార్థి, మెరుగైన వైద్యం కోసం వెళుతున్న మరో వ్యక్తి, ఇలా ఒక్కో అవసరం కోసం ఒక్కొక్కరి ప్రయాణం. ఈ ప్రయాణాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. గమ్యం చేరకముందే దీపాలు ఆరిపోతున్నాయి. నిద్రలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. మొత్తం 19 మంది అమాయకులు అగ్నికి ఆహుతయ్యారు. ఆ బైకర్తో కలుపుకుంటే మొత్తం 20 మంది ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. కర్నూలు సమీపంలో తెల్లవారుజామున 2:45 సమయంలో బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం, అక్కడికక్కడే బైకర్ మరణించడం, డ్రైవర్ బస్సు ఆపకుండా నిర్లక్ష్యంగా అంతే వేగంతో ముందుకు పోనివ్వడం, బస్సు కింద బైకు ఇరుక్కుపోవడం, తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగడం, ఆ వెంటనే బస్ అంతా మంటలు వ్యాపించడం, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం కళ్ల ముందు జరిగిపోయాయి. మృతుల్లో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక వాసులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది. నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి వారి జీవితాల్లో శాశ్వత చీకట్లు నింపింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయంటే ఇది ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవచ్చు. ఇక రెండవ ప్రశ్న, కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో ఎవరి పాపం ఎంత?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో వేళ్లన్నీ బస్సు డ్రైవర్ వైపే చూపిస్తున్నాయి. కానీ ఈ ఘోరానికి అతనొక్కడి నిర్లక్ష్యమే కారణమంటే సరిపోదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు సీటింగ్ పర్మిషన్ తీసుకుని స్లీపర్ కోచ్గా మార్చి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించి నడుపుతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సుకు ఇప్పటికే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ చలానాలు దాదాపు 26,000 రూపాయల వరకు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికే బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగిసింది. గత ఏడాది ఏప్రిల్లోనే ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడిటీ ముగిసింది. మరి ఆ బస్సుకు సంబంధించి అన్ని లోపాలు ఉంటే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు? అలాంటి బస్సు రోడ్లపై తిరుగుతుంటే రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇలాంటి విషయాలపై ఇప్పుడు చర్చ జరగదు. కదంతా ఆ డ్రైవర్ చుట్టూనే తిప్పుతారు. అసలు అంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్ ఎవరిచ్చారు? అతడికి ఉద్యోగం ఇచ్చి స్టీరింగ్ అతని చేతిలో ఎలా పెట్టారు? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ప్రయాణికుల నుంచి ఎంత మొత్తంలో ఛార్జీలు దండుకోవాలన్న యావ తప్ప వారి భద్రతపై ఎలాంటి బాధ్యత లేదు. ఇక ప్రధానమైన మూడవ ప్రశ్న, ప్రైవేటు బస్సుల్లో ఇష్టానుసారంగా చేస్తున్న మార్పులే ప్రమాదానికి కారణమా? కర్నూలులో ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం ఆ తరువాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. వాస్తవానికి బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మార్చుకుంటారు. సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సర్వీసుగా మార్చి నడుపుతున్నారు. ఇందులో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే వీలు లేక అందులోనే సజీవ సమాధి అవుతున్నారు. స్లీపర్ బస్సుల్లో నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సమయాల్లో వెలుగు చూస్తున్న అధికారులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఇక నాలుగవ ప్రశ్న, 2019-23 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య 2019 నుంచి 23 వరకు. రోడ్డు ప్రమాదాలు 2019లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4,56,959 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,58,984 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2020లో 3,72,181 ప్రమాదాలు జరిగాయి. 1,38,383 మంది అసువులు బాశారు. ఇక 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 ప్రమాదాలు జరిగితే 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2022లో 4,61,312 ప్రమాదాలు జరిగాయి. 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో 4,80,583 ప్రమాదాలు జరిగితే ఇందులో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? కేటగిరీ వైజ్ ఒక్కసారి మనం చూద్దాం. 2022, 2023లో ప్రమాదాలకు సంబంధించినటువంటి ఆ శాతం ఎంతున్నది కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఓవర్ స్పీడింగ్ 2022లో 72.26% ఉంది. ఇది 2023లో ప్రమాదానికి కారణాలను మనం రకరకాలుగా విశ్లేషించుకుంటున్నాం. ఓవర్ స్పీడింగ్ 2023లో 68.4%గా కనిపిస్తోంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది. 2.19%. 2023 వచ్చేటప్పటికి 1.9%. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ 2022లో 4.9%. అదే 2023 నాటికి 5.25%. రెడ్ లైట్ జంపింగ్ 0.87%. 2023 నాటికి 0.51%. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది 1.64% 2022లో, అది 2023 నాటికి 1.48%గా కనిపిస్తోంది. ఇతర కారణాలు మనం పరిశీలిస్తే 18.15% ఇతర కారణాలు 2022లో కనిపిస్తున్నాయి. 2023లో 22.45%గా ఈ ప్రమాదాలు వాటి కేటగిరీ మనకు కనిపిస్తున్నాయి.
ఇక ప్రధానమైనటువంటి 5వ ప్రశ్నను ఒక్కసారి చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సులు బెటరా? అందులో నో డౌట్ ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు సేఫ్. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించరు, అప్రమత్తంగా నడుపుతారు. ఆర్టీసీ బస్సు రోడ్డెక్కే ముందు గ్యారేజీలో 1-2 సార్లు ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఆర్టీసీ డ్రైవర్లు ఆన్ డ్యూటీలో ఆల్కహాల్ తీసుకుంటే ఉద్యోగం పోతుందనే భయం వారికి ఉంటుంది. కానీ ప్రైవేటు బస్సులు నడిపే డ్రైవర్లకు అలాంటి భయం ఉండదు. అలా తాగి బస్సు నడిపినా అడిగేవాడు ఉండడు. ఇష్టానుసారంగా అతివేగంగా బస్సులు నడుపుతారు. బస్సులకు ఫిట్నెస్ ఉండదు. దాన్ని నడిపే డ్రైవర్లలో చాలా మందికి ఫిట్నెస్ ఉండదు. అందుకే ఎక్కువగా ప్రైవేటు బస్సులే ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, ఒక ప్రయాణం ఎన్నో బంధాలకు, ఎన్నో జ్ఞాపకాలకు, ఎన్నో మధురానుభూతులకు సంబంధించింది. అది సురక్షితం కావాలే కానీ అర్ధాంతరంగా ముగిసిపోకూడదు. ఇది మాత్రం గన్ షాట్.